ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ మంత్ర. ఈరోజు మనం స్పోకెన్ మంత్రాలో భాగంగా యూస్ టు అనేటటువంటి ఎక్స్ప్రెషన్ని ఇంగ్లీష్లో ఎలా వాడాలో నేర్చుకుందాం. ఈ యూస్ టు అనేటటువంటి ఎక్స్ప్రెషన్ని మనం ఇంగ్లీష్లో రెండు రకాలుగా వాడుకుంటాం. ఈ యూస్ టు అనేటటువంటిది మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి 24 హెల్పింగ్ వర్బ్స్లో ఇది ఒకటి. దీన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటాం. దీన్ని మొదటి యూసేజ్గా ఎందుకు వాడుకుంటాము అంటే టు టాక్ అబౌట్ ఎ పాస్ట్ హ్యాబిట్ ఆర్ స్టేట్. గతంలో ఉన్నటువంటి ఒక అలవాటుని చెప్పాలి అన్నా, గతంలో ఉన్నటువంటి ఒక స్థితిని గురించి చెప్పాలి అన్నా మనం యూస్ టును ఉపయోగించి సెంటెన్స్ స్ట్రక్చర్ని తయారు చేయాలి. ఇప్పుడు ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ సెంటెన్స్కైనా మొట్టమొదటి పార్ట్ ఏంటి అంటే సబ్జెక్ట్ అంటే మనం ఆ సెంటెన్స్లో దేని గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నామో దాని పేరు లేదా ఆ పేరుకు బదులుగా వాడేటటువంటి ప్రొనౌన్ వాడుకుంటాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, అబి, దే లేదా మనకి ఇష్టం వచ్చినటువంటి పేరు రాయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ యూస్ టు అనేటటువంటి పదాన్ని ఎక్స్ప్రెషన్ని వాడేసుకుంటాం. యూస్ టు, ఐ యూస్ టు. ఈ టు తర్వాత వాడేటటువంటి వర్బ్ ఏంటి అంటే V1 వాడాలండి. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేదా ఇన్ఫినిటివ్ అనొచ్చు. ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ రాసి సెంటెన్స్ని క్లోజ్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని ఒకసారి చూద్దాం. ఐ యూస్ టు డూ సంథింగ్, నేను ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. వీ యూస్ టు వాక్ టు స్కూల్, మేము స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళం. యూ యూస్ టు స్లీప్ ఎర్లీ, నువ్వు ఎర్లీగా నిద్రపోయేవాడివి. హీ యూస్ టు లివ్ ఇన్ ఇండియా, అతను ఇండియాలో నివసించేవాడు. షీ యూస్ టు ప్లే క్రికెట్, ఆమె క్రికెట్ ఆడేది. ఇట్ యూస్ టు రన్ ఫాస్ట్, అది వేగంగా పరిగెత్తేది. అభి యూస్ టు స్టడీ హార్డ్, అభి కష్టపడి చదివేవాడు. దే యూస్ టు విజిట్ అస్, వాళ్ళు మమ్మల్ని విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ చెప్పినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా పాస్ట్ హ్యాబిట్స్ లేదా పాస్ట్ స్టేట్స్. ఇప్పుడు ఆ హ్యాబిట్ లేదు, ఆ స్టేట్ లేదు. అలాంటి సందర్భంలోనే ఈ ఎక్స్ప్రెషన్ని వాడటం జరుగుతుంది. ఇప్పుడు మనం యూస్ టును ఉపయోగించి కొన్ని వాక్యాలని తయారు చేద్దాం. అతను లండన్లో నివసించేవాడు అంటే ఇప్పుడు నివసించట్లేదు, ఇది పాస్ట్ హ్యాబిట్ కాబట్టి మనం యూజ్ టుతో రాయొచ్చు. అతను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ సబ్జెక్ట్, తర్వాత యూజ్ టు పెట్టాలి. దాని తర్వాత వెర్బ్ పెట్టాలి. ఇక్కడ వెర్బ్ ఏంటి? నివసించేవాడు వెర్బ్. నివసించడం ఏమంటాం? లివ్. హీ యూజ్ టు లివ్. ఎక్కడ? ఇన్ లండన్. దట్స్ ఇట్. తర్వాత వాక్యం, ఆమె ప్రతి సంవత్సరం సెలవులకు వెళ్ళేది అంటే ఇప్పుడు వెళ్ళటం లేదు అనేటటువంటి అర్థమే, పాస్ట్ హ్యాబిట్. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆమె, షీ. తర్వాత యూజ్ టు, పాస్ట్ హ్యాబిట్ కాబట్టి యూజ్ టు. ఏం చేసేదండి? ఇవి సెలవులకు వెళ్ళేది. గో ఆన్ హాలిడే. ఎప్పుడండి? ఎవ్రీ ఇయర్. షీ యూస్ టు గో ఆన్ హాలిడే ఎవ్రీ ఇయర్. తర్వాత అతను ఫుట్బాల్ ఆడేవాడు అంటే ఇప్పుడు ఆడటంలో, ఇది పాస్ట్ హ్యాబిట్ కాబట్టి అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ యూజ్ టు. ఏం చేసేవాడు అండి? ఫుట్బాల్ ఆడేవాడు. ప్లే ఫుట్బాల్. హీ యూజ్ టు ప్లే ఫుట్బాల్. అలాగే దట్ హౌస్ యూస్ టు బిలాంగ్ టు మై ఫ్యామిలీ, ఆ ఇల్లు నా కుటుంబానికి చెంది ఉండేది అంటే ఇప్పుడు చెంది లేదు అని అర్థం. ఐ డిడ్ నాట్ యూస్ టు లైక్ మ్యాంగోస్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, నేను కిడ్గా ఉన్నప్పుడు మ్యాంగోస్ని ఇష్టపడేవాడిని కాదు అని అర్థం. ఇప్పుడు షీ యూస్ టు హ్యావ్ ఎ లాంగ్ హెయిర్, ఆమెకి పొడవాటి జుట్టు ఉండేది అంటే ఇప్పుడు ఆమెకు పొడవాటి జుట్టు లేదు అని మనం పాస్ట్ స్టేట్ గురించి చెప్తున్నాం. దే యూస్ టు లివ్ ఇన్ ఇండియా, వాళ్ళు భారతదేశంలో నివసించేవారు. మీరు అంత ఒత్తిడికి గురి అయ్యేవారు కాదు. యూ డిడ్ నాట్ యూస్ టు బీ సో స్ట్రెస్డ్ అంటే ఇప్పుడు ఒత్తిడికి గురి అవుతున్నారు, గతంలో మీరు అంత ఒత్తిడికి గురి అయ్యేవాళ్ళు కాదు అని అర్థం అండి. ఓకే, ఆమె పిల్లల్ని ఇష్టపడేది. షీ యూస్ టు లైక్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు ఆమెకు ఆ అలవాటు లేదు అని అర్థం. వీ యూస్ టు వరీ మచ్ అబౌట్ మనీ, మేము డబ్బుల గురించి చాలా ఆందోళన చెందేవాళ్ళం అంటే ఇప్పుడు ఆందోళన చెందడం లేదు అనే అర్థం అండి. ఇప్పుడు అలవాటు లేదు అని అర్థం. ఐ యూస్ టు వాంట్ టు బీ ఎ లాయర్, నేను లాయర్ కావాలనుకునేవాడిని.
దిస్ కాంప్లెక్స్ యూస్ టు బి ఏ థియేటర్. ఈ కాంప్లెక్స్ ఒకప్పుడు థియేటర్ లాగా ఉండేది. లైఫ్ యూస్ టు బి సో మచ్ ఈజియర్. జీవితం ఒకప్పుడు ఈజీగా ఉండేది. పీపుల్ యూస్ టు థింక్ ద ఎర్త్ వాజ్ ఫ్లాట్. ఒకప్పుడు ప్రజలు భూమి ఫ్లాట్గా ఉందని భావించేవాళ్ళు. షీ యూస్ టు బి ఫ్యాట్. ఆమె ఒకప్పుడు లావుగా ఉండేది. ఇప్పుడు మనం యూస్ టు యొక్క సెకండ్ యూసేజ్ గురించి తెలుసుకుందాం. ఈ సెకండ్ యూసేజ్లో యూస్ టుకి ముందు బీ ఫామ్ను వాడతామండి. బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు. ఈ బీ ఫామ్స్ ఏంటి? మనకి ప్రజెంట్ టెన్స్లో విషయాన్ని చెప్తుంటే, అంటే ఈరోజు జరుగుతున్న విషయాన్ని గురించి చెప్తూ ఉంటే ఈజ్, యామ్, ఆర్ బీ ఫామ్స్గా వాడతాం. అదే జరిగిపోయిన విషయాన్ని గురించి చెప్తూ ఉన్నట్లయితే వర్స్ని బీ ఫామ్గా వాడుకుంటాం. లేదు జరగబోయే విషయాన్ని గురించి చెప్తున్నట్లయితే విల్ బీ లేదా షల్ బీని బీ ఫామ్గా వాడుకుంటాం. వాడుకొని ఆ తర్వాత యూజ్ టు రాస్తాం. యూజ్ టు తరువాత ఇక్కడ వాడాల్సినటువంటి వర్బ్ ఏంటి అంటే, మొదటి మోడల్లో మనం V1 వాడామండి, వర్బ్ యొక్క ఒకటో రూపం. కానీ ఇక్కడ వాడేటటువంటి వర్బ్ ఏంటంటే V1 ప్లస్ ING వాడాలండి. లేదు నౌన్ ఫామ్ వాడుకోవచ్చు అండి, ఏదైనా నౌన్ వాడుకోవచ్చు. అలా మనం సెంటెన్స్ రాస్తాం. ఓకే, దిస్ ఈస్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. ఇప్పుడు అసలు దీన్ని ఎందుకు వాడుకుంటాము అంటే, ఇట్ ఈస్ యూస్ టు టాక్ అబౌట్ ఫెమిలియారిటీ విత్ ఏ ప్లేస్ ఆర్ యాక్టివిటీ. ఒక దాంతో నాకు ఫెమిలియారిటీ ఉంది, పరిచయం ఉంది అని చెప్పడానికి వాడుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా ఏ అర్థంలో వాడుకుంటాము అంటే, ఎకస్టమ్డ్, అడ్జస్టెడ్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ అనే అర్థంలో వాడుకుంటాం. నేను ఒకదానికి అలవాటు పడిపోయాను, నేను ఒకదానికి అడ్జస్ట్ అయిపోయాను అనే అర్థంలో వాడుకుంటాం. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ని చూద్దాం. ముందుగా సబ్జెక్ట్ రాసుకుంటాం. సబ్జెక్ట్ మనం దేని గురించి మాట్లాడుతుంటే అదే సబ్జెక్టు. ఆ తర్వాత బీ ఫామ్ ప్లస్ యూజ్డ్ టు వాడాలండి. అంటే బీ ఫామ్స్ అంటే ఏంటి? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ, షల్ బీ. మనం ఏ టైమ్స్లో మాట్లాడుకుంటే ఆ బీ ఫామ్ వాడి యూజ్డ్ టు వాడతాం. ఆ తర్వాత వాడేటటువంటిది V1 ప్లస్ ING అన్నా ఉండాలి, లేదా నౌన్ అన్నా ఉండాలి. ఇక్కడ సెంటెన్సెస్ అన్ని నౌన్స్తోనే ఉన్నాయి చూడండి. ఐఎమ్ యూస్ టు హిస్ జోక్స్. నేను అతని జోక్స్కి అలవాటు పడిపోయాను. వీఆర్ యూస్ టు విలేజ్ లైఫ్. మేము గ్రామంలో జీవించడానికి అలవాటు పడిపోయాము. యు ఆర్ యూస్ టు రెయిన్. మీరు వర్షానికి అలవాటు పడిపోయినట్లున్నారే. హీ ఈజ్ యూస్ టు కోల్డ్ వెదర్. అతను చల్లటి వాతావరణానికి అలవాటు పడినట్లున్నాడు. షీ ఈజ్ యూస్ టు సిటీ. ఆమె పట్టణ జీవితానికి అలవాటు పడినట్లుంది. ఇట్ ఈజ్ యూస్ టు ద నాయిస్. అది శబ్దానికి అలవాటు పడిపోయినట్లుంది. అబి ఈజ్ యూస్ టు హిస్ యాక్సెంట్. అతని యొక్క యాసకి అభి అలవాటు పడిపోయినట్లున్నాడు. దే ఆర్ యూస్ టు మై టీచింగ్. వాళ్ళు నా టీచింగ్కి అలవాటు పడిపోయారు అనేటటువంటి అర్థంలో వాడుకోవడం జరుగుతుంది. ఈ మోడల్లో యూస్ టు తర్వాత V1 ప్లస్ INGని వాడతాం. ఐ ఆమ్ యూస్ టు స్టడీయింగ్ ద హిందూ. నేను హిందూ పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాను. హీ వాజ్ నాట్ యూస్ టు వాకింగ్ సో మచ్. అతను అంతగా నడవటం అలవాటు చేసుకోలేదు. ఐఎమ్ యూస్ టు గెటింగ్ అప్ ఎర్లీ. నేను త్వరగా నిద్ర లేవటం అలవాటు చేసుకున్నాను. మై సన్ ఈజ్ యూస్ టు వాకింగ్ ఎ లాట్. నా కుమారుడు నడవటం బాగా అలవాటు చేసుకున్నాడు. ఐఎమ్ యూస్ టు డూయింగ్ సంథింగ్. నేను ఏదో ఒకటి చేయడానికి అలవాటు పడ్డాను అనే అర్థంలో వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్డ్ టు మరియు బీ యూజ్డ్ టుతో సెంటెన్సెస్ని మనం సొంతగా ఎలా తయారు చేయాలో చూద్దాం. యూజ్డ్ టుని పాస్ట్ హ్యాబిట్ చెప్పడానికి వాడతాం. దీని తర్వాత వెర్బ్ యొక్క ఒకటో రూపం ఉంటుంది. బీ యూజ్డ్ టుని నేను ఒకదానికి అలవాటు పడిపోయాను అనేటటువంటి అర్థంలో వాడతాం. దీని తర్వాత వెర్బ్ ప్లస్ ING ఉంటుంది. ఉదాహరణకి ఐ యూజ్ టు గో ఫర్ ఏ వాక్. నాకు వాకింగ్కి వెళ్ళేటటువంటి అలవాటు ఉండేది అని అర్థం. అదేవిధంగా షీ యూజ్ టు ఆస్క్ మెనీ డౌట్స్. ఆమెకి చాలా డౌట్స్ అడిగేటటువంటి అలవాటు ఉండేది అని అర్థం. అంటే ఈ అలవాట్లు ఇప్పుడు లేవు అని అర్థం. అదే బీ యూజ్ టుని ఎలా ఉపయోగిస్తాం? ఐ ఆమ్ యూజ్ టు గోయింగ్ ఫర్ ఏ వాక్. నేను వాకింగ్కి వెళ్ళడానికి అలవాటు పడిపోయాను అని అర్థం. అదే షీ ఈజ్ యూజ్ టు ఆస్కింగ్ మెనీ డౌట్స్. ఆమె డౌట్స్ అడగడానికి
అలవాటు పడిపోయింది అని అర్థం. ఈ విధంగా మనం యూజ్డ్ టును ఉపయోగించి బీ యూజ్డ్ టును ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని తయారు చేసుకోవచ్చు. వీటన్నిటినీ తయారు చేసుకుంటే మనకు దీని మీద ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా వాడాలి అనేటటువంటి దాని మీద ఇంకా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ.